మయన్మార్ భూకంపం దెబ్బ భారత్ మీద పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మయన్మార్ అంటే అదేదో వేరే దేశం కిందన థాయిలాండ్ పక్కన మరొక దేశం అన్నటువంటి రూట్లోనే చూస్తున్నాం. వాస్తవంగా మయన్మార్ అనేటటువంటిది మన సరిహద్దుల్లో ఆనుకున్నటువంటి బర్మా పేరే మయన్మార్ అని మార్చుకున్నారు. ఆ మయన్మార్లో వచ్చినటువంటి భూకంపపు ఇంపాక్ట్ ఒకటి మన సరిహద్దుల మీద ప్రభావం చూపెట్టడం ఒక ఎత్తు అయితే, అక్కడ జరిగిన విధ్వంసపు ఎఫెక్ట్ మనకుంటుంది. ఇందులో ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. చైనా మయన్మార్ కలిసి ప్రయాణిస్తున్నాయి. ఓ రకంగా మయన్మార్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద అయినటువంటి ఆంగ్ సాన్ సూచీని అధ్యక్షురాలని తీసుకెళ్లి జైల్లో పడేసి పాలన నడుపుతున్నటువంటిది అక్కడ సైన్యం. ఆ సైన్యాన్ని ఆ విధంగా రివోల్ట్ అవ్వడానికి సహకరించినటువంటిది చైనా. అయితే ఇప్పటికే అరకాన్ ఆర్మీతో పాటుగా పలు సైన్యాలు అక్కడ మయన్మార్లో వాళ్ళ పాత్ర పోషిస్తున్నాయి. అంటే సైన్యానికి కొన్ని చోట్ల అసలు పట్టు లేదు. కొన్ని ప్రాంతాలు అయితే, సరిహద్దు ప్రాంతాల్లో అయితే అరకాన్ ఆర్మీ పరిపాలన నడుపుతుంది. వీళ్ళకి అసలు పరిపాలనే లేదు అక్కడ. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి భూకంపపు ఇంపాక్ట్ వలన అనేక మంది నిర్వాసితులు అయిపోతారు. బ్రతుకులు ఉండవు. అక్కడ సైన్యానికి డబ్బులు లేవు. వాళ్ళందరినీ ఆదుకోవడానికో, ఇళ్ళు కట్టించడానికో, ఉద్యోగాలు ఇప్పించడానికో, ఉపాధి కల్పించడానికో వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ట్రీట్మెంట్లకి డబ్బులు కూడా లేవు. అక్కడ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి కూడా కష్టమే. అలాగే వాళ్ళకి ఆహారం ఇట్లాంటిది కూడా కష్టమే. అందుకే అర్జెంటుగా భారతదేశం టన్నుల కొద్దీ బియ్యాన్ని అట్లాంటివన్నీ కూడా అక్కడికి పంపించింది. ఎందుకంటే మనం వాళ్ళు ఇవ్వకపోతే కనుక వాళ్ళు చచ్చిపోతారు అక్కడే. ఆ స్థాయిలో ఉంది. అక్కడ ప్రభుత్వం ఏమీ చేయలేని అసమర్థ పరిస్థితుల్లో ఉంది. కేవలం అక్కడ పండేటటువంటి డ్రగ్స్ని అమ్ముకుని బ్రతికేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సైనికాధికారులు. వాళ్ళ చేతిలో పెత్తనం ఉంచుకోవడం కోసం ప్రజాస్వామ్య పరిపాలన పక్కన పెట్టేశారు. ప్రజాస్వామ్య పరిపాలన లేని దేశంలో ఎవడు కూడా పెట్టుబడులు పెట్టడు. దాంతో విదేశీ పెట్టుబడులు ఏమీ లేవు. ఎప్పుడైతే పెట్టుబడులు లేవో వ్యాపారాలు, ఉద్యోగాలు రావు. దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిరుద్యోగం. ఆ నిరుద్యోగం నుంచి ఏదో ఒక తీవ్రవాద సంస్థలు చేరి బతుకుతున్నటువంటిది. చివరికి భారత్లోకి చొరబాట్లు ఎక్కువ వస్తుంటాయి. వీళ్ళలో చాలామంది భారతదేశానికి వచ్చేసి ఇక్కడ ఏదో ఒక పనులు చేసుకు బతికేవాళ్ళు, చివరికి ఇక్కడ వ్యభిచారం చేస్తూ కూడా దొరికేటటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. ఇప్పుడు వలసలు పెద్ద ఎత్తున పెరిగే ప్రమాదం ఉంటుంది మనకి.